ఇక యాచారంలో భూదాన్ భూముల కబ్జాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. యాచారంలో 250 ఎకరాల భూదాన్ భూములు ఆక్రమణ, ఔషధ పరిశ్రమ భూసేకరణ కింద పరిహారం పొందిన ఆరోపణలపైన కూడా వెంటనే విచారణ జరపాలంటూ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. నిజానిజాలపై సమగ్ర నివేదిక అందించాలంటూ రెవెన్యూ సెక్రటరీకి ఆదేశించారు రేవంత్ రెడ్డి. భూదాన్ భూముల ఆక్రమణకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా యాచారంలో 250 ఎకరాల భూదాన్ భూముల ఆక్రమణ, అటు ఔషధ పరిశ్రమ భూసేకరణ కింద పరిహారం పొందిన ఆరోపణలు. ఇవన్నీ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వెంటనే విచారణ జరపాలంటూ అటు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నిజానిజాలపై నిగ్గు తేల్చాలి, నాకు సమగ్రమైన నివేదిక అందించాలంటూ అటు రెవెన్యూ సెక్రటరీకి కూడా ఆదేశించారు రేవంత్ రెడ్డి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయి రెవెన్యూ సెక్రటరీకి భూదాన్ భూముల వ్యవహారానికి సంబంధించి? రంగారెడ్డి జిల్లా యాచారంలో కూడా భూదాన్ భూముల అన్యాక్రాంతానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి ఏదైతే ఔషధ కంపెనీ నిర్మాణానికి సంబంధించి కూడా ఈ భూములను అడ్డం పెట్టుకొని కూడా వాళ్ళు లబ్ధి పొందుతున్న నేపథ్యానికి సంబంధించి అసలు ఎంతమంది ఈ యొక్క భూములు కాజేశారు? ఎందుకంటే భూదాన్ బోర్డు ప్రకారం కూడా అది భూదాన్ భూమిగా ఉంటే రెవెన్యూ రికార్డుల్లో కూడా అది రెవెన్యూ రికార్డుల ప్రకారం కూడా దాన్ని మలుచుకొని కూడా దాదాపు 250 ఎకరాలు అన్యాక్రాంతం చేశారు. దానికి సంబంధించి ఆ భూములను అడ్డం పెట్టుకొని కూడా వాటికి పట్టాలు పొంది అవి ఇప్పుడు ఔషధ పరిశ్రమ నిర్మాణానికి సంబంధించి కూడా పునరావాసం పొందుతున్న నేపథ్యానికి సంబంధించి, ఎందుకంటే ఒక్కొక్క ఎకరం కోట్లలో పలుకుతున్న నేపథ్యంలో కూడా అక్కడ పునరావాసానికి సంబంధించి ఇండ్ల ప్లాట్లు ఇస్తూ ఉన్నారు. ఆ ఇండ్ల ప్లాట్లకు సంబంధించి ఒక ప్లాటు ఎకరానికి ఒక ప్లాట్ చొప్పున దాదాపు 20 లక్షల రూపాయలు, అంటే దాదాపు 500 కోట్ల రూపాయల భూదాన్ భూములు ప్రభుత్వానికి నష్టం జరగగా మరోపక్క 500 కోట్ల రూపాయలు ఇండ్లకు సంబంధించినటువంటి భూమి విషయంలో కూడా కొల్లగొట్టే ప్రయత్నం, అంటే 2 రకాలుగా భూదాన్ భూముల విషయంలో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే ప్రయత్నం దాదాపు 250 ఎకరాల్లో కొనసాగుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకొచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి దీనిపైన సమగ్ర విచారణ జరిపి ఇమ్మీడియట్లీ ఒక కీలక నివేదిక సమర్పించాలని కూడా ఆయన ఇప్పటికే రెవెన్యూ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. చూడాలి మరి ఎవరెవరు ఆ భూములు కాజేశారు, ఎంతమంది ఉన్నారు. 2017కు సంబంధించినటువంటి ఏదైతే భూ రికార్డుల ప్రకారం కూడా వాళ్ళంతా కూడా పట్టాలు పొందినట్టుగా అధికారులు లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి భూదాన్ భూములను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు, దాని వెనకాల ఎంతమంది ఉన్నారు అన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అసలు మొత్తం 250 ఎకరాలైనా ఇంకా ఎన్ని ఎకరాలు ఈ విధంగా తెలంగాణలో భూదాన్ భూములు కొల్లగొట్టారు అన్న అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా యాచారానికి సంబంధించి కూడా హైదరాబాద్కు ఆనుకొని అత్యంత దగ్గరలో RRRకు ఇన్సైడ్ ఉన్నటువంటి ఏరియా కాబట్టి అక్కడ ఎకరం కోట్లలో పలుకుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా విజయవాడ రహదారి, మరోపక్క ప్రధానంగా ఇటు నాగార్జున సాగర్ రోడ్డుకు సంబంధించి కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ విలువైనటువంటి భూములు ఉన్నాయి. భూదానికి సంబంధించి వాటిని కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. భూములను కొల్లగొట్టమే కాకుండా అవి ఏదైతే ఇప్పుడు ఔషధ పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వం నిర్మించేందుకు సిద్ధమైందో దానికి సంబంధించినటువంటి భూ నిర్వాసితులుగా లబ్ధి పొందే ప్రయత్నం కూడా అక్కడ చేస్తున్న పరిస్థితి, తద్వారా కూడా ఇండ్ల ప్లాట్లు పొందేందుకు కూడా ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యం. ఈ రెండు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా వీటిపైన దర్యాప్తు జరిపి విచారణ చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాసు, అయితే ఈ విషయం ఎప్పటి నుంచి వెలుగులోకి వస్తుంది? గత కొద్ది సంవత్సరాలుగా కూడా భూదాన్ భూముల ఆక్రమణ, భూ కబ్జాలు అంటూ కూడా వస్తున్నాయి. మరి అప్పటి నుంచి కూడా అధికారులు ఎందుకు అలర్ట్ అవ్వలేకపోయారు? గతంలో ధరణిని అడ్డం పెట్టుకొని అనేక అవకతవకలు ప్రభుత్వ భూములు కాజేసిన నేపథ్యం గతంలోనే వెలుగులోకి వచ్చింది. కానీ తాజాగా ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల కాలంలో రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో దాదాపు 3000 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఫోర్త్ సిటీని డెవలప్ చేయాలంటే ఫ్యూచర్ సిటీని డెవలప్మెంట్ చేసే క్రమంలో భాగంగా కూడా అనేక కార్యక్రమాలు చేపడుతుంది. కాబట్టి ఈ క్రమంలో నిర్వాసితులకు సంబంధించి చెల్లింపుల విషయంలో కూడా ఇదంతా వెలుగులోకి వచ్చింది. అదంతా కూడా భూదాన్ బోర్డు లెక్కల ప్రకారం కూడా భూదాన్ భూమిగా ఉన్నప్పుడు ఏ విధంగా వీళ్ళకు పట్టాలు పొందారు, ఏ విధంగా వీళ్ళు రికార్డులోకి ఎక్కారు, ఏ విధంగా నిర్వాసితులుగా వీళ్ళు ప్రభుత్వ లెక్కల్లోకి వచ్చారన్న అంశానికి సంబంధించి అధికారులు ఆరా తీసిన నేపథ్యంలో ఈ యొక్క భూదాన్ భూముల దందా వెలుగులోకి వచ్చింది. కాబట్టి దాదాపు 250 ఎకరాలు అంటే కనీసం ఆడ దాదాపు 500 కోట్ల రూపాయలు, అంటే
500 కోట్ల రూపాయలకు కూడా ప్రభుత్వ ఆదాయానికి గండి పెట్టేటువంటి నేపథ్యం ఉందని ప్రభుత్వ అధికారులు గుర్తించారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములకు భూదాన్ భూములకు చెల్లించాల్సిన అవసరం ఏంటి అన్న అంశం పైన అధికారులు ఆరా తీసిన నేపథ్యంలో కూడా ఈ భూదాన్ భూముల దందా అయితే వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకురాగానే ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యొక్క భూదాన్ భూముల అన్యాక్రాంతానికి సంబంధించి కూడా సీరియస్ అయ్యారు. ఆయన ఇదంతా ఎలా జరిగింది, ఎవరు కారకులు, దీని వెనకాల ఉన్నటువంటి అంతిమ లబ్ధిదారులు ఎవరు చేస్తే ఇదంతా జరిగిందన్న అంశానికి సంబంధించి కూడా సమగ్రంగా దర్యాప్తు జరపాలి, విచారణ జరిపించాలి, ఆ తర్వాత ఒక నివేదిక తనకు సమర్పించాలి, ఆ తర్వాత చర్యలు తీసుకుంటానని కూడా ముఖ్యమంత్రి ఒక కీలక ఆదేశాలు రెవెన్యూ శాఖకు జారీ చేసిన నేపథ్యం. మరి ఎవరెవరు ఉన్నారు, ఇప్పటికే లబ్ధి పొందిన వారు ఎంతమంది ఉన్నారు, ఇప్పటికే ప్రభుత్వం ద్వారా కూడా ఏదైతే ఆ ప్రభుత్వం ద్వారా ఔషధ పరిశ్రమకు సంబంధించినటువంటి నిర్వాసితులుగా లబ్ధి పొందిన వాళ్ళెవరు, ఎకరానికి 20 లక్షల రూపాయల ప్లాట్ పొందిన వారు ఎవరు అన్న అంశానికి సంబంధించి మొత్తం ఎవరెవరు నిజంగా భూమిని కాజేశారన్న అంశానికి సంబంధించి కూడా దాని వెనకాల ఎవరున్నారో రెవెన్యూ శాఖ అధికారులు త్వరలోనే సమగ్ర విచారణ జరిపి ముఖ్యమంత్రికి ఒక నివేదిక సమర్పించబోతున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తాయి. రైట్, థ్యాంక్ యూ వాసు.